హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ అన్వేషి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాని ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది డీటెయిల్ రివ్యూలో చూసేద్దాం. ఒక ఊరిలో హాస్పిటల్ చుట్టూ వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. కొన్ని అనుకోని కారణాల వలన ఆ ఊరికి హీరో విక్రమ్ వస్తాడు. ఆ హత్యల వెనక ఉన్నది ఎవరు, అసలు అనన్య ఎవరు అనేదే మెయిన్ కాన్సెప్ట్. ఇక ఈ సినిమాలో నచ్చిన విషయాల గురించి చెప్పాలి అంటే మెయిన్ లీడ్స్ అందరూ యాక్టింగ్ బాగానే చేశారు. ఓ సూపర్ అని చెప్పలేం కానీ పర్వాలేదు. బట్ అజయ్ ఘోష్ మాత్రం సూపర్బ్ అని చెప్పొచ్చు. ఒక ఊరు, ఆ ఊర్లో హాస్పిటల్ చుట్టూ జరిగే హత్యలు కాన్సెప్ట్ కూడా వినడానికి బాగానే ఉంది. ఈ సినిమాలోని డ్రామా పార్ట్ కొంతవరకు పర్వాలేదు. నెగిటివ్స్ గురించి చెప్పాలి అంటే యాక్చువల్ గా ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, కానీ ఆ సస్పెన్స్ అన్న పదమే ఈ సినిమాలో మిస్ అయింది. అసలు ఎక్కడా కూడా సస్పెన్స్ ని మెయింటైన్ చేయలేకపోయారు. అలానే మంచి థ్రిల్ ని కూడా జనరేట్ చేసే సీన్స్ ఏమీ లేవు. ఏవో కొన్ని సీన్స్ బాగానే అనిపించాయి కానీ అంత ఎఫెక్టివ్ గా లేవు. అలానే మెయిన్ పాయింట్ లోకి వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. చాలా వరకు ఫస్ట్ హాఫ్ ని క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కోసం మాత్రమే వాడినట్లుగా అనిపించింది. అలానే సినిమాలోని చాలా సీన్స్ లాగ్ గా, బోరింగ్ గా అనిపిస్తాయి. విలన్ క్యారెక్టర్ కూడా అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు. రొటీన్ స్క్రీన్ ప్లే, కామెడీ వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నా చాలా వరకు మాత్రం సినిమా బోర్ గా అనిపించింది. ఈ మూవీ చూడకపోయినా పర్వాలేదు అన్నది నా ఫీలింగ్. మళ్ళీ ఇదేదో గొప్ప సినిమా అని ప్రైమ్ లో రెంట్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంచారు. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3.5/10. మరి చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.